అమెరికా, ఇరాన్లు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. యుద్ధం పూర్తిగా ఆగిపోయింది. మరి పెంచిన పెట్రోల్, డీజిల్ రేట్లు ఎప్పుడు తగ్గుతాయి? ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సాగుతున్న చర్చ. కొంతమంది ఏకంగా కేంద్రంలోని మోడీ సర్కార్ తీరుపై విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు రోజు రోజుకు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. దీంతో పెంచిన రేట్లు ఎప్పుడు తగ్గిస్తారంటూ కొంతమంది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. శాంతి ఒప్పందం ఖరారైనట్లు ఎప్పుడైతే ఇరాన్ ధృవీకరించిందో అప్పటి నుంచే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గుముఖం పట్టడం ప్రారంభమయ్యాయి. బుధవారంతో పోలిస్తే గురువారం నాడు క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 2% పైగా తగ్గి $75.22 చేరింది. రాబోయే రోజుల్లో ఇది మరింత తగ్గే అవకాశం కూడా ఉంది. ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్లో వరుసగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుంటే కేంద్రం ఎందుకు ధరలు తగ్గించడం లేదనే ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. దీనిపై కేంద్రం తాజాగా స్పష్టత ఇచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా కూడా భారత్లో వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. హార్ముజ్ జలసంధి నుంచి ఇప్పుడు చమురు రవాణాకు మార్గం సుగమైనా కూడా అక్కడ నౌకల రద్దీ చాలా ఎక్కువగా ఉందని, తగ్గిన ధరలతో కూడిన చమురు భారతదేశానికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుందంటూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి తాజాగా వెల్లడించారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేసిన యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో సంక్షోభ పరిస్థితులు నెలకొనడంతో కేంద్రంలోని మోడీ సర్కార్ గత 2 నెలల కాలంలోనే పెట్రోల్, డీజిల్ ధరలను $7.5 లెక్కన పెంచిన సంగతి తెలిసిందే. తగ్గిన ధరలతో కూడిన ముడి చమురు దేశానికి చేరుకోవడానికి ఇంకా చాలా సమయం పట్టడంతో పాటు ఇందులో ఎన్నో అంశాలు ఇమిడి ఉన్నాయని సురేష్ గోపి వెల్లడించారు. అందుకే వెంటనే దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించడం సాధ్యం కాదని ఆయన తెలిపారు. ఈ యుద్ధం కారణంగా చమురు కంపెనీలపై పెద్ద ఎత్తున భారం పడిందని, సుంకాలు తగ్గింపు ద్వారా ప్రజలపై ఎక్కువ భారం పడకుండా ఈ మొత్తాన్ని కూడా కేంద్రమే భరించిందని ఆయన చెప్పుకొచ్చారు. మరో కీలక విషయం ఏమిటంటే, ఈ యుద్ధం ప్రారంభం కావడానికి ముందు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు అతి తక్కువగా ఉన్నాయి. అయినా సరే కేంద్రంలోని మోడీ సర్కార్ ఈ ప్రయోజనాలను వినియోగదారులకు పాస్ చేయకుండా దేశంలోని ఆయిల్ కంపెనీలు వేల కోట్ల రూపాయల మేర లాభాలు ఆర్జించడానికి సహకరించిందనే విమర్శలను ఎదుర్కొంటుంది. కేంద్ర మంత్రి తాజాగా ఇచ్చిన స్పష్టత ప్రకారం చూస్తే దేశంలో ఇప్పటికిప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం లేదని స్పష్టంగా కనిపిస్తోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.